నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు మిద్దె తోటలో కొన్ని పనులు చేస్తున్నామండి. కొన్ని మొక్కలు అయితే తీసేసి మళ్ళీ కొన్ని మార్చుదామనండి. ఇంకో కరివేరు మొక్క ఉంది కదండి, ఈ బకెట్ చిన్నదైపోయింది, పూత వస్తుంది, మాడిపోతుందండి. ఎక్కువ వాటర్ అయితే నిలబట్టలేదు దాంట్లో. ఇది పెద్ద టబ్లోకి మార్చుదామనండి. దీంట్లో ఉన్న మొక్క తీసేసి ఇంకో మట్టి కింద ఎండబెడుతున్నానండి. ఇంతకుముందు ఎండబెట్టిన దాంట్లో మనం కిచెన్ కంపోస్ట్ వేసి వేపొట్టు అది వేసి నేను కలిపేసి ఉంచానండి. ఇది వేసి సగం వరకు నింపి ఆ తర్వాత మొక్క ఎలా తీద్దామో చూద్దామండి. తీసి మనం రిపోర్టింగ్ చేసుకుందామండి. ఇవన్నీ ముందు చిల్లులు పెడతాం కదా, చిల్లులకి పెంకులు పెట్టానండి. పెట్టి ఇలా మనం గార్డెన్లో వచ్చిన వేస్ట్ తుక్కు ఉంటుంది కదండి, ఎండుటాకులు, ఎండు చెట్లు కొమ్మలు అవి ఉంటాయి కదా, ఇవి కింద పెట్టేశానండి. నేను కింద వేసాను. వేసిన తర్వాత మనం కలుపుకున్న మట్టి పోస్తున్నానండి. కొంచెం వరకు నింపుకుని ఆ తర్వాత మనం మొక్క పెట్టుకుందాం. మొక్కలు ఎలాగా రిపోర్ట్ చేసుకుందామా, ప్లాస్టిక్ అవి ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసేసుకోవాలి. తీసేసుకుని మట్టి శుభ్రంగా కలిపిన మట్టిని ఇలా పోసుకోవాలండి. పోసుకుని ఏదైనా మొక్కలు ఉంటే రిపోర్టింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, అనుకూలమైన వాతావరణం అండి. ఇంత తర్వాత అయితే ఎండలు ముదిరిపోతాయి కదండి, దాని గురించి ఇప్పుడే చేసేసుకుంటే అండి ఈ జనవరిలో లాస్ట్ వరకు మనం రిపోర్ట్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి కూడా చేసుకోవచ్చు, పెద్ద వేడి అయితే ఉండదు. కానీ ఇప్పుడైతే బాగా అనుకూలమైన టైం అండి. అందుకని నేను ఈ మొక్కను మార్చుతున్నాను. చాలమ్మా, సరిపోద్దా? తర్వాత పోద్దా? మొక్కను తీసి పెట్టి తర్వాత ఉన్న ఎలుతులు మట్టి పోస్తాడు. ఇంటి కింద ఈ మొక్కని మనం ఇలా కట్టుకున్నామండి. కర్ర కట్టాను, ఇది తీసుకోవాలి, ఇప్పి జాగ్రత్తగా తీద్దామన్నది. కర్ర వేసి సపోర్ట్ పెట్టాను. అంటే డబ్బా వేయటమో తక్కువైపోయిందండి, మొక్క వేయటమో లెంత్ ఏమో పొడవైపోయింది, అందుకని ఆగట్లేదు. ఎందుకంటే సపోర్ట్గా పెద్ద ఈ కర్రకి స్తంభం దగ్గర పెట్టి ఇలా కర్రలు వేసి కట్టానండి. పూలు అయితే ఇప్పుడు బాగా వస్తుందండి. మరి కాకపోతే దీనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జాగ్రత్తగా మట్టి ఇందులో ఉన్న మట్టిని ఉంచేసి మట్టికి వేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఈ వేళ్ళు అవి కట్ చేస్తే ఈ పూలు పూత మొగ్గ ఉంది కదండి, రాలిపోద్ది, మళ్ళీ నిలబడి లోపల ఇబ్బంది అవుద్ది. అందుకని దీని పరంగానే వేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసి, ఏళ్ళు బాగా పట్టేయండి. మనం అంటే మొక్కను ఏం డిస్టర్బ్ చేయకుండా వేస్తున్నాం కదా, మనం ఇప్పుడు పూసే పూలు అవి కూడా మాడిపోకుండా ఉంటుందని నేను దీని బలంగా పెడతాను. మొత్తం ఏరు అంతా పట్టేసిందండి, ఖాళీ లేక మొత్తం ఏరు ఇరుక్కుపోయి రూటు ఇంకా దూరంగా పాకడానికి లేక ఇరుకైపోయింది. అంతా ఏరే అయిపోయిందండి, మట్టి లేదు దీంట్లో, కొంచెం కూడా తక్కువగా ఉంది. పైన నాచు మొక్కలు పెట్టామండి, ఇవి కూడా అలాగే ఉంచేసాను. మొక్కలు ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అంటే ఏళ్ళు అవి కట్ చేద్దామంటే అంత పెద్ద ఏళ్ళు అయితే కాదండి, చిన్నగానే ఉన్నాయి కదా. మనం మట్టి అలాగా పోస్తాం కదా దీనికి. పర్లేదు, ఈ లెవెల్కి తర్వాత దిగిపోద్ది కదా. కంపోస్ట్ కలిపావా?
ఇదిగోండి మట్టి ఇలా నింపేసాను నేను. ఎందుకంటే ఇంత పైకి నింపక్కర్లేదు, కొంచెం ఒక అంగుళం లోతులోనే పెట్టుకోవచ్చు. అంటే మనం ఏదైనా కంపోస్ట్లు అవి ఇస్తూ ఉంటాం కదండి, అందుకని కొంచెం ఖాళీ ఎలుతుగానే ఉండాలి. నేను ఎందుకంటే డబ్బా పెట్టేటప్పుడు కింద అడుగున మట్టి ఎక్కువ వేసానండి. వేసిన కింద ఆకులు వేసి తర్వాత మట్టి ఎక్కువ వేసి తర్వాత ఆ బకెట్లో ఎంత ఉందో అంతా ఏదో దీంట్లో పెట్టుకొచ్చి సినిమాలని ఎత్తు అయిపోయింది. దాని గురించి నేను అలా ఉంచేసాను. ఎప్పుడైనా మనకి కంపోస్ట్లు అవి ఏమన్నా పేడ ఎరువులు గట్ట వేసుకోవాలంటే ఇలా పక్కకి తీసుకునండి, ఇలా పక్కకి వేసుకుని అప్పుడు కొంచెం మట్టి కప్పేసి పై మట్టి ఏమన్నా మనం ఎక్కువగా ఉందంటే కనుక తీసేసుకోవచ్చండి. అందుకని నేను ఇలా పెట్టాను. ఒకవేళ వాటరింగ్ చేసినా కానీ ఇది దిగొచ్చు కదండి, కొంచెం దిగుతుంది. మన సైడ్ పోసిన మట్టి అయితే దిగుతుంది. ఇదైతే ఎప్పుడో ఉంది కాబట్టి అంత దిగపోవచ్చండి. దీన్ని పక్కకు పెడతామండి, వేరే చోట ఎక్కడ షిఫ్ట్ చేసి పెట్టి చూపిస్తాను. దీంట్లో నీళ్ళు పోస్తున్నానండి. ఇప్పుడు మొత్తం మట్టి అంతా ఇంకేలా పోసుకుంటే మొదటిసారి మట్టి ఇక్కడ సర్దుకుంటుందండి. ఇంకా ఇలా కర్రలు పెట్టాము అంటే దీన్ని కట్టడానికి వాలిపోతుంది. అక్కడైతే సపోర్ట్ ఉందండి, స్తంభం సపోర్ట్ ఉంది. ఇది మొక్క ఇలాగ రిపోర్ట్ చేసాము, మట్టి అది పెట్టి కర్రలు పెట్టి సపోర్ట్ చేసి కట్టామండి. ఇదిగోండి ఇలా కట్టాము. ఇంకా ఉన్నాయండి డబ్బులు మట్టి కలిపింది ఉంది. ఇప్పుడు తీసిన డబ్బాలు అవి ఏమన్నా ఉంటే వాటిలో మట్టి అది నింపుకుని ఈరోజు అయినా అవ్వకపోయినా పొద్దుపోతుందండి. శీతాకాలం కదా తొందరగా పొద్దుపోద్ది. చూడండి చామంతులు చూడండి ఎంత బాగా పూసాయో. ఇవి హార్వెస్ట్ చూపిద్దాం అనుకున్నా అండి. నేను మార్నింగ్ తోటకూర బెండకాయలు అవి ఉంటే కోసేసానండి, లేకపోతే కొంచెం హార్వెస్ట్ కూడా చేసి చూపించేదాన్ని. ఈ వడిలిపోయినట్టు ఉంటుందండి, లైట్గా నెమటోడ్స్ అది పట్టింది. మొత్తం చుట్టూ తీసేసండి, వేప పొట్టు ఇలా తీసేసాను మొత్తం అంతా తీసానండి. పైన జామాకులు మొత్తం అంతా క్లీన్ చేసి తీసేసాను. నా దగ్గర అంటే బాగా పెద్దగా లేదండి, చిన్నగా పట్టింది నెమటోడ్స్. అందుకని ఇదిగోండి వేప పొట్టు, కర్ర పొట్టు మిషన్లో పట్టింది. అంటే ఇది మన వేపకాయల నుంచి వచ్చింది కాదండి, చెక్క ఉంటుంది కదా మనం పని చేసే చెక్క, అదే పనికి వాడతారు కదండి తలుపులకి గుమ్మాలకి అట్లకి, అలాంటి పొట్టు నేను చుట్టూ పోసేసానండి. ఎక్కువగా ఇంత ఒక్కొక్క గుప్పుడు చొప్పున ఇలా పోసేసి మట్టి ఇలా కవర్ చేశానండి. ఇప్పుడు దీంట్లో మనం ఫుల్గా వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్ పెట్టుకుంటే అండి కొంచెం తగ్గుతుందేమో అని నేను అంతే నాకు ఓన్గా సొంతంగా చేస్తున్నానండి. నేను ఇలాగా వేరే ఏం చూడలేదు, చూసి ట్రైన్ అయింది కాదండి. నేను ఇది ఒకసారి ఇలా చేసి ఇంకా నెమటోడ్స్ వల్ల అదే సొల్యూషన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చేసుకోవచ్చండి. ఇది అంటే ముందు నా దగ్గర ఉన్నది మట్టుకి నేను ఇలా చేసి వాటరింగ్ చేస్తున్నాను. ధనియాలండి జల్దామండి, ఇక్కడ జల్తాను. కొద్దిగా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలండి, బాగా గట్టిగా నూరేస్తే మొలక రావండి. లైట్గా లైట్గా 2 బద్దలు అయ్యేలాగా కొంచెం అనుకుని కొద్దిగా మొగ ధనియాల్లా ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు నాకు తొందరగా పని అయిపోవాలనేసి ఇంకా నలపట్లేదండి, ఇలా జల్లేస్తున్నాను. అండి ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా ఉన్నాయండి పనులు చేయాలి, టైం అయిపోతుంది. కొంచెం రేపు పొద్దున్న చేసుకుందామని ఈ మట్టికే చూపిస్తున్నాను. ఇంకా డబ్బాలు అవి ఉన్నాయి, వాటిలో కూడా మట్టి పెట్టుకుని విత్తనాలు అవి పెట్టుకోవాలండి. జనవరిలో కొన్ని విత్తనాలన్నీ పెట్టేసుకోవచ్చండి.
చల్లిన తర్వాత మట్టి పైన ఒక లేయరు వేసుకునండి, నీళ్ళు చల్లుకుంటమే ధనియాలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖనో భవంతు.